ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేస్తూ అవినీతి రహిత పాలన కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మనమిత్ర యాప్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సుమారు 300 నుండి 500 రకాల సేవలను ప్రజలకు ఇంటి వద్ద అందించేందుకు, అలాగే సబ్ రిజిస్టర్ ఎంఆర్ఓ కార్యాలయాల్లో పారదర్శకత పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ సేవల్లో తాజా పరిణామాలు ఇప్పుడు చూద్దాం. ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన, సచివాలయాల పేర్లు మారుస్తూ సేవలపై ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకునేలా ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. మనమిత్ర వాట్సాప్ సేవలు ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్ ద్వారా సుమారు 300 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చారు. అవినీతిపై నిఘా. సబ్ రిజిస్టర్, కలెక్టర్ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ నెంబర్ 14400తో పోస్టర్లు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైకోర్టు నిర్మాణం. ప్రజాధన్ నగర్ లో 100 ఏళ్ల పాటు మన్నికగా ఉండేలా కొత్త హైకోర్టు కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, ఇతర డిమాండ్లపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమైన ప్రభుత్వ సేవల లింకులు, ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనా శాఖ సేవలు, gad.ap.government.in, APPSC నోటిఫికేషన్లు, ప్రతిభ.eenu, ఈనాడు.net లో చూడవచ్చు.